వెల్కమ్ టు AP23 ఛానల్. పూజకు నూనె కంటే నెయ్యితో పూజిస్తే మంచిదా? పూజలో దీపానికి ప్రత్యేక స్థానం ఉంది. నూనెతో వెలిగించే దీపం కన్నా నెయ్యితో వెలిగించే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. అలా ఎందుకంటారు? నూనె దీపానికి నెయ్యి దీపానికి ఉన్న తేడా ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మం ప్రకారం పూజలో దీపం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. దీపం అంటే వెలుతురికి రూపం. ఇది సంపూర్ణ అగ్నికి చిహ్నంగా చెబుతారు. తమ సోమ జ్యోతిర్గమయ అంటే దీపం మనల్ని చీకటి నుండి వెలుగు వైపు నడిపిస్తుంది అని అర్థం. దీపం వెలిగించడం వల్ల శాంతిని కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది దీపానికున్న గొప్పతనం. దీపం గురించి పురాణాలు గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే దీపం వెలిగించే నూనె లేదా నెయ్యిని బట్టి కూడా దాని విశిష్టత పెరుగుతుంది. దీపం వెలిగించేందుకు నూనె లేదా నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని అగ్ని పురాణం స్పష్టంగా పేర్కొంది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం నూనెతో వెలిగించే దీపంతో పోలిస్తే నెయ్యితో వెలిగించే దీపం మంచిదని అంటారు. ఇలా ఎందుకంటారు? నూనె దీపానికి నెయ్యి దీపానికి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెలిగించడానికి నూనెనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. నూనెతో వెలిగించే దీపం ఎక్కువసేపు వెలుగుతుంది. నెయ్యితో వెలిగించిన దీపం కొద్దిసేపు మాత్రమే వెలుగుతుంది. నూనె దీపంతో పోలిస్తే చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న సాత్విక ప్రకంపనలను ఆకర్షించే గుణాలు నెయ్యి దీపానికి ఎక్కువగా ఉంటాయి. నూనె దీపపు ప్రకంపనలు గరిష్టంగా 1 మీటర్ వరకు వ్యాపిస్తే నెయ్యి దీపపు ప్రకంపనలు స్వర్గం వరకు ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. దీపం వెలిగించినప్పుడు నూనె దీపం నాసిరకం నాణ్యతతో కూడిన సూక్ష్మ కవచాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెయ్యి దీపం నాణ్యతతో కూడిన కవచాన్ని ఏర్పరుస్తుంది. నూనె దీపం నుండి వెలువడే సూక్ష్మ పవన పుణ్యాలు ఆధారకుడి మన శక్తిని పెంపొందిస్తాయి. అదే నెయ్యి దీపం నుండే వెలువడే పవన పుణ్యాలు ఆత్మశక్తిని చైతన్యవంతం చేస్తాయి. నూనె దీపపు సాత్వికత అది నిండుకున్న తర్వాత అరగంట మాత్రమే ఉంటుంది. నెయ్యి దీపం నుండి వెలువడే సాత్వికత అది నిండుకున్న తర్వాత దాదాపు 4 గంటలకు పైగా ప్రభావం చూపిస్తుంది. కుండలి యోగ మార్గం ప్రకారం మానవుడిలో 7 సూత్ర చక్రాలు లేదా శక్తి కేంద్రాలు ఉంటాయి. ఇవి శరీరం, మనస్సు, బుద్ధి సహా మనిషిలోకి ప్రతి అంశాన్ని ఆచరణాత్మకంగా ప్రభావితం చేస్తాయి. నూనె దీపం మూలాధార చక్రాన్ని, స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధీకరణ చేస్తుంది. అలాగే నెయ్యి దీపం మణిపూర చక్రాన్ని, అనాహత చక్రాన్ని గణనీయంగా శుద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మనిషిలో శరీరం ప్రాణమయ కోశం అంటే పంచ ప్రాణాలకు కీలకమైన గాలి మూలకం, మనోమయ కోశం అంటే మనస్సు, విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి అనే కోశాలు ఉంటాయి. వీటిని మనిషిని రక్షించే సూక్ష్మ కోశాలుగా చెబుతూ ఉంటారు. మనం పూజలో వెలిగించే దీపాలు వీటిని కూడా ప్రభావితం చేస్తాయి. నూనెతో వెలిగించిన దీపం ప్రాణమయ కోశంలోని ప్రతికూల శక్తులను పెంచుతుంది. ఇది వ్యక్తిని నిర్వీర్యం చేస్తుంది. నెయ్యి దీపం సత్వ కణాలను బలపరుస్తుంది. ఫలితంగా వ్యక్తిలో శాంతి, స్థిరత్వం, సంతోషం వంటివి ఉత్పన్నమవుతాయి. కనుక నూనె దీపం కన్నా నెయ్యి దీపం వెలిగిస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో AP23 ఛానల్.